హైదరాబాద్ మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వ్యవహరించిన తీరుతోనే సదరు వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుతో మీన్ రెడ్డి మనస్తాపం చెందాడు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మీన్ రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వ్యవహరించిన తీరుతోనే సదరు వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుతో మీన్ రెడ్డి మనస్తాపం చెందాడు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మీన్ రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వ్యవహరించిన తీరుతోనే సదరు వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుతో మీన్ రెడ్డి మనస్తాపం చెందాడు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మీన్ రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? పోలీసులు అతనిపై వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉంది? అక్కడ సీసీటీవీ ఫుటేజ్ గనక ఏమైనా ఉన్నాయా? డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు పట్టుబడినటువంటి వ్యక్తి పోలీసులు తనను పట్టుకున్నారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మల్కాజ్గిరి పరిధిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న రెగ్యులర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్లో భాగంగానే సింగిరెడ్డి మీన్ రెడ్డిని సైతం కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు చెక్ చేసిన సందర్భంలో అతను మందు తాగి వాహనం నడుపుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. 120 అతన్ని చెక్ చేసినప్పుడు మొత్తం రీడింగ్ అనేది 120 వరకు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే తనను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. తన బండిని సీజ్ చేశారన్నటువంటి ఉద్దేశంతో మనస్తాపానికి గురైనటువంటి సింగిరెడ్డి మీన్ రెడ్డి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట తను పోలీసులతో కొంత వాగ్వాదం కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సింగిరెడ్డి మీన్ రెడ్డి దమ్మాయిగూడకు చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న జరిగినటువంటి ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా ప్రమాదకరంగా మారింది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతోనే 3 కమిషనరేట్ల పరిధిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్స్ను చాలా
సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు మరీ ముఖ్యంగా రాత్రి వేళలో డ్రంక్ అండ్ డ్రైవర్స్ అనేవాళ్ళు మానవ బాంబుల కన్నా కూడా మానవ బాంబులతో సమానం, టెర్రరిస్టులా కూడా హైదరాబాద్ కమిషనర్ రీసెంట్గా వాళ్ళందరినీ కూడా కంపేర్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో కూడా పోలీసులు అప్రమత్తం అవ్వడం జరిగింది. అప్రమత్తం ఎక్కడెక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్న నిర్వహించినటువంటి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లలో సింగిరెడ్డి మీన్రెడ్డి అనేటువంటి వ్యక్తికి 120 వరకు కూడా మొత్తం రీడింగ్ అనేది చాలా హైగా రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సందర్భంలోనే అతను పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే తననే పట్టుకుంటారా, తన బండినే సీజ్ చేస్తారా అంటూ కూడా తను కొంత మనస్తాపానికి గురయ్యి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అలాగే రత్నకుమార్, పోలీసుల వైపు నుంచి ఈ ఘటనపై ఏదైనా అధికారిక స్పందన ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పటి వరకు. ఎందుకంటే ఇప్పుడైతే చనిపోయినటువంటి ఘటన దీని మీద ప్రస్తుతం పోలీసులు అతని యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం, దీని మీద మరికొద్ది సేపట్లోనే వివరించినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అసలు ఏం జరిగింది, సింగిరెడ్డి మీన్రెడ్డి నిజంగానే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడా, దొరికితే రీడింగ్ అనేది ఎంత వచ్చింది, 120 అనేది వస్తుందానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటనేవి కూడా దర్యాప్తులో వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం దీని మీద ట్రాఫిక్ పోలీసులు స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రత్నకుమార్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు ఆ వ్యక్తితో ఎలా వ్యవహరించారు అనే తీరు ఏమైనా వివరాలు బయటకు వచ్చాయా? వాస్తవానికి ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా పోలీసులు ఈ మధ్య కాలంలో చాలా సీరియస్గా తీసుకొని చేస్తున్నటువంటి వ్యవహారంగానే భావించాల్సి ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవర్స్ అనేవాళ్ళు చాలా ఇతరుల ప్రాణాలు పోవడానికి కూడా కారణమైపోతున్నారు. తాము ఇబ్బందులు కొని మాత్రమే కాకుండా ఎదుటి వ్యక్తులు ఇబ్బందులు కొని కూడా ఇది చాలా కొంత ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయొద్దు అనేటువంటి విషయాన్ని ఎంతో కాలం నుంచి పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అసలు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందనేటువంటి విషయాలు కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే ఆ పోలీసులు దురుసుగా ఇటు సింగిరెడ్డి మీన్రెడ్డి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినటువంటి సింగిరెడ్డి మీన్రెడ్డితో దురుసుగా ప్రవర్తించడం కారణంగానే తను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే పోలీసులు తనను పట్టుకున్నారని దాని మీద కొంత అవమాన భారంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది దర్యాప్తులో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని మీద కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీపిక. రైట్ రత్న, థ్యాంక్ యూ.